నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తప్పు చేస్తే శిక్ష కాదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠమే. సస్పెన్షన్లు, అరెస్టులతో కాలయాపన చేయం, తాట తీస్తామంటోంది అధికార పక్షం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనంటోంది ప్రతిపక్షం. నేడు పరీక్షలంటే చాలు ఎక్కడ పేపర్ లీక్ అవుతుందోనన్న గుబులు పట్టుకుంది. అందుకే ఆ భయాన్ని పోగొట్టేందుకు, యువతకు అభయం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటు వేదికగా కీలక చర్చ జరిగింది. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు తీసుకొచ్చిన కఠిన చట్టంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఇంతకీ కొత్త చట్టంలో ఏముంది? యువతకు కొత్త చట్టం ఏ విధంగా భరోసా ఇవ్వనుంది? లీక్ వీరుల భరతం పట్టే సమయం ఆసన్నమైందా? ఫైరింగ్ పాలిటిక్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. యాంటీ పేపర్ లీక్ బిల్లు తొలి మెట్టు దాటింది. మూజువాణి ఓటుతో ది పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాలు సవరణలు కోరినప్పటికీ వీగిపోయాయి. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే బిల్లుపై చర్చిస్తుండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన దుమారం, ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని, విద్యార్థులు బాధపడ్డారని రాహుల్ తెలిపారు. ప్రస్తుత కాలంలో చదువు ఖరీదైన వ్యాపారంగా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్ విద్యా వ్యవస్థను నడిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఆఖరికి వర్సిటీల్లోనూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లనే వీసీలుగా నియమించారని ఆయన ఆరోపించారు. And ask their own children what they felt about what their brothers and sisters were doing. They would find agreement among their own children. There is nothing wrong with what has happened, and every Indian should be proud. I thought I'm going to be giving a speech about the next generation. So I was thinking, how do I start this speech? With some students, young girls, which gave me a very interesting perspective. It was their perspective, but I think I agree with the perspective. Does it mean that you study in a school? Does it mean you read books? What does it mean? She gave me the most beautiful answer. She said a student is someone who has an open mind and an open heart. Student is someone who right from the beginning accepts. మరోవైపు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు రాహుల్. ఆందోళనకారులను అణచివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని ఆయన ఆరోపించారు. సభకు రావడానికి హోంమంత్రి అమిత్ షాకు ధైర్యం లేదంటూ విమర్శించారు రాహుల్. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తక్షణమే రాహుల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. राहुल गांधी जी आम पार्लियामेंट्री वोट यूज नहीं करते तो यहाँ से भी तोपने का कोई आवश्यकता ही नहीं है। अभी जो शब्द मैं ये मानता हूँ कि राहुल गांधी बहुत तरीके से ऐसा शब्द यूज कर रहे हैं, वो एक स्टूडेंट के नाम से ऐसा शब्द का इस्तेमाल कर रहे हैं। वो इस्तेमाल तो वही कर रहे हैं ना, राहुल गांधी जी ही कर रहे हैं। वो नाम ले रहा है स्टूडेंट का, स्टूडेंट का नाम नहीं बोल रहे हैं, लेकिन स्टूडेंट का नाम से इन्होंने जो शब्द यूज किया है वो अन पार्लियामेंट्री वर्ड है, और जो अन पार्लियामेंट्री वर्ड है उसका इस्तेमाल नहीं कर सकते हैं और उसको हटा देना चाहिए। और बार बार एक ही शब्द को एक छात्र का नाम से बार बार इस्तेमाल कर रहे हैं सर, वो नहीं होना चाहिए। वो गलत इस्तेमाल किया, आपके लिए नहीं इस्तेमाल किया। పార్లమెంటరీ వ్యవహారాలపై రాహుల్కు అవగాహన లేదని, ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఆయనకు తెలియదన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. 2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 52 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఆయన తెలిపారు. అనుభవాల నుంచి నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు నిదర్శనమన్నారు జితేంద్ర సింగ్. कि जब इतने महत्वपूर्ण बिल पर चर्चा हो रही है, जब इतनी संवेदनशीलता के साथ और प्रधानमंत्री मोदी जी की प्रतिबद्धता के साथ ये विधेयक लाया गया है, तो बजाय इसके कि संजीदगी से इस पर बहस की जाए, सुझाव दिए जाए, इस पर राजनीति करने का प्रयास किया जा रहा है। और मुझे हैरत है नेता प्रतिपक्ष एलओपी जी के व्यवहार पर। उन्होंने जिन अपशब्दों का इस्तेमाल किया वो अनपार्लियामेंट्री तो है ही है, बल्कि इतना अनपार्लियामेंट्री एक्सप्रेशन है वो, मैं अपने बुक से नहीं बोलूँगा, कि यदि कोई व्यक्ति या माननीय सदस्य अपने आप को भी इडियट समझे तो वो नहीं कह सकता।
ఇక రాజ్యసభలోనూ సేమ్ సీన్ నెలకొంది. ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గే తప్పుపట్టారు. అణచివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. सीबीआई के वो पुलिस ये घुस के जाते हैं उसको अरेस्ट करने की बात करते हैं. डेमोक्रेसी इज नॉट सेफ, पीपल आर नॉट सेफ. Therefore, I request you, people who have gone there unauthorized, they should be punished. Why they have gone? Who are they? Who ordered them? You ask your people to sit in there. No, I'm asking, who asked them to go there? Now, Who ordered? now the honorable leader of the house. That Now is the not leader the of the house. house. శాంతి భద్రతలను కాపాడటానికి, ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఏ విద్యార్థి అయినా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎమర్జెన్సీ విధించినప్పుడు తనను తరగతి గదిలోనే అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు నడ్డా. Student activist. I have been arrested many times from the classroom in emergency days when Congress party was ruling. I have been arrested. Mr. John Vittas, it is a normal situation. A student activist has to face go back and take your those seat. who take law and order in their own hand. The police have to act accordingly, and the police has acted accordingly for those cases. They are trying to sensationalize. It is a normal law and order activity which the police undertakes, and any student activist who wants to do activism should face this. Even I have faced not once, many times. When there was emergency, I was arrested from the classroom, not once, but twice. So this is a very normal. మొత్తానికి కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా కొత్త చట్టంతోనైనా లీక్ వీరులకు కళ్ళెం పడుతుందో లేదో చూడాలి. ఎన్ని చట్టాలున్నా అమలు చేసే చేతుల్లో చిత్తశుద్ధి ఉన్నప్పుడే మార్పు సాధ్యం. యువత భద్రతకు కవచంలా నిలవబోయే కొత్త చట్టం ఎంతవరకు సఫలమవుతుందనేది కాలమే నిర్ణయించాలి. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అందెం రామరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా అనలిస్ట్ సార్ కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సార్ పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరును చూస్తూ ఉన్నారు. యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు ద్వారా పరీక్షల నిర్వహణ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా దాంతో ఖచ్చితంగా తీసుకొస్తాము అని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తా ఉంటే, ప్రతిపక్షాలు మాత్రము ఆర్ఎస్ఎస్ లేకపోతే యూనివర్సిటీల వీసీల వెనక ఆర్ఎస్ఎస్ ఉంది, ఇంకా విద్యార్థుల లాఠీ చార్జ్ పైన చర్చలు జరగాలి అని సభను అడ్డుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఈ రెండు భిన్న వ్యూహాలు పార్లమెంటులో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాయంటారు? రోజా గారు, పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెట్టినటువంటిది కొత్త బిల్లు కాదు. గతంలో చేసినటువంటి బిల్లుకి సవరణ, శిక్షలు వాటిని పెంచుతూ చేసినటువంటి ప్రతిపాదన తప్ప ఇది కొత్త బిల్లు కాదు. సరే, ప్రతిపక్షాలు అన్న తర్వాత కొన్ని సవరణలు ప్రతిపాదిస్తాయి. అధికార పక్షానికి మరి ఏమి ఇబ్బంది వచ్చిందనేటువంటిది మనం తర్వాత చూడాలి. మొత్తం మీద అది ఆమోదం పొందింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఉపయోగించినటువంటి పదజాలం వివాదాస్పదమైంది. దాని మీద కొంచెం రచ్చ జరిగింది అనేది కూడా తెలుసు. ఏమిటి రాహుల్ గాంధీ ప్రయోగించినటువంటి మాటలు ఏమిటంటే, తాను ఒక విద్యార్థితో మాట్లాడినటువంటి సమయంలో ఆ అమ్మాయి 18 ఏళ్ల అమ్మాయి విద్యార్థి స్టూడెంట్స్, ఇడియట్స్, అంధభక్తులు అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించింది అని చెప్పారు. దాన్నే రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఏమిటి అంటే,
అంధభక్తులు అంటే ఎవరు అంటే ఒక ఇడియట్ని దేవుడిగా భావించేటువంటి వాళ్ళు అంధభక్తులు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందని అన్నారు. దాని మీద బీజేపీ సభ్యులు, మంత్రులు లేదు మా నరేంద్ర మోడీ గారిని అంటే లేకపోతే మా తమను తాము విజ్ఞులు, తమకంతా తెలుసు, తమను తాము దేవుడిలాగా ఊహించుకునే వాళ్ళు అందరూ కూడా ఈడియట్స్ అన్నట్టుగా అమ్మాయి చెప్పిందని ఆయన ఉటంకించారు. చెప్పాడు. చెప్తే దాన్ని మా నాయకులను ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు చెప్పారు. దాని మీద రాహుల్ గాంధీ చెప్తున్నట్టు లేదు, నేను ఒక అమ్మాయి చెప్పినటువంటి అంశాన్ని నేను వివరించాను తప్ప పర్టికులర్ గా ఫలానా వ్యక్తిని ఉద్దేశించి లేకపోతే ఇంకోళ్ళని ఉద్దేశించి నేను అట్లా అనలేదు అని చెప్పేసి చెప్పారు. ఏమి చెప్పినప్పటికీ సెటైరికల్ గా లేదా విమర్శనాత్మకంగా ఆయన ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నారనేటువంటిది ఒక వాస్తవం. సరే, ఈ ప్రభుత్వం ఇరకాటంలో పడేది మమ్మల్ని మా నాయకుల్ని అన్నారంటే అది వాళ్ళకి అవమానకరం నిజానికి ఒక విధంగా చెప్పాలంటే. అందుకని ఇవాళ రాజకీయాల్లో లేదా ఇతర వివిధ సంస్థల్లో కూడా ఆ రాహుల్ గాంధీ గారు ఆ అమ్మాయి చెప్పినట్టుగా ప్రస్తావించినటువంటి ఈడియట్స్, అంధభక్తులు అనేటువంటి వాళ్ళు మనకి పుష్కలంగా కనిపిస్తున్నారనేది ఒక వాస్తవం. రెండోది, రాహుల్ గాంధీ గారు విద్యారంగంలో ఆర్ఎస్ఎస్ లేదా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు ప్రవేశించి వాటన్నిటిని ఉన్నతమైనటువంటి స్థానాలను ఆక్రమిస్తున్నారు అని చేసినటువంటి విమర్శ 100% వాస్తవం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో వీసీలు వ్యవహరించినటువంటి తీరు దాన్ని ఇప్పటికే రుజువు చేసింది. అది సాధారణమైనటువంటి విమర్శగానే ఉన్నది తప్ప ఏదో ప్రత్యేకంగా పనిగట్టుకుని ఆర్ఎస్ఎస్ మీద రాహుల్ గాంధీ ఇవాళ కొత్తగా చేసినటువంటి విమర్శ కాదు, అది ఎప్పటి నుంచో ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి తోడు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు కదా సార్, గత కొన్ని ఏళ్లుగానే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఈ వీసీల నియామకము వెనుక వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో ఉన్నటువంటి రిలేషన్, దాని మూలంగానే వాళ్ళు సిఫారసులు చేయించుకున్నారు, వీసీలుగా నియమింపబడ్డారు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటిది. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జరిగింది అదే కదా. అవును, రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ జాదవ్పూర్ చూసాం కదా సార్, జాదవ్పూర్ యూనివర్సిటీ. అందుకని అనేక సెంట్రల్ యూనివర్సిటీల్లో అది జరిగింది, జరుగుతున్నది, జరగబోతుంది. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం అదే చేస్తారు. అదేవిధంగా సరే, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి విశ్వవిద్యాలయాలు వాళ్ళనే నింపుతారు, అది వాస్తవం. అందుకని ఆ విధమైనటువంటి నియామకాలు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు లేదా వివిధ సందర్భాల్లో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అశాస్త్రీయమైనటువంటి అభిప్రాయాలు, ఇవన్నీ కూడా వీటన్నిటిని చూసిన తర్వాత ఆ విధమైనటువంటి ఒక సాధారణ విమర్శ వీసీల మీద ఉన్నమాట వాస్తవం. అంటే ఇవాళ ఈ బిల్లు పైన చర్చ జరగాలి అనుకుంటున్నప్పుడు ఆ వీసీలు ఆర్ఎస్ఎస్ ల ఆ ప్రస్తావన తీసుకురావడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ సందర్భం అనేటువంటి దానికి వచ్చేసరికి ఇప్పుడు పరీక్షల సంస్కరణ గురించి మద్రాసు ఐఐటికి చెందినటువంటి ప్రొఫెసర్ కామకోటి అనే ఆయన్ని కూడా ఇందులో చేర్చారు. ఆ కామకోటి అనే ఆయన్ని చేర్చిన తర్వాత ఆ కామకోటి గతంలో ఏ విధమైనటువంటి తిరోగామి భావాలు లేకపోతే ఏ విధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి అంశాలు ఆయన చెప్పాడు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఇవాళ మీడియాలో వచ్చింది. అందుకని ఈ సందర్భోచితంగానే అది ఆ వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అందుకని అటువంటి వాళ్ళు పరీక్షలు లేకపోతే ఇప్పుడు నటి కంగనా రనౌత్, ఆమె బీజేపీ ఎంపీ, ఆమె ఏం చెప్పింది, ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది అంది. 2014 అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే స్వాతంత్రం వచ్చిందని చెప్పింది. ఆమె నిన్న లేటుగా ఈ సిజేపీ మీద అసభ్యకరమైనటువంటి పదజాలతోటి ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇంకొక ఆయన వలువలు గురించి నిత్యం చెప్పుకునేటువంటి మోహన్ దాస్ అనేటువంటి ఒక మేధావి, ఆర్ఎస్ఎస్ బీజేపీ మేధావి, ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో చివరికి ఆ వ్యాఖ్యల వ్యక్తిగతం తప్ప మాకేం సంబంధం లేదని చెప్పేసి ఆ ఆర్ఎస్ఎస్ కూడా సిగ్గుపడాల్సి వచ్చింది. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణంలో ఈ విధమైనటువంటి
సందర్భోచితంగానే ఉన్నాయి తప్ప అసందర్భంగా ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. రైట్ సార్. ఒక మాట వాళ్ళు వీళ్ళు ఎక్కడైనా ఒక మాట అటు ఇటు ఉండొచ్చు, కానీ అసందర్భమైనటువంటి ప్రసంగం అయితే చేశారని నేనైతే అనుకోవట్లేదు. రైట్ సార్. రైట్, వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారితో మాట్లాడదాం. శంకర్ నాయక్ గారు, ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక పక్క యాంటీ పేపర్ లీక్ బిల్లు పైన చర్చ జరుగుతూ ఉంటే దానిపైన స్పందించకుండా, దానికి చోటు ఇవ్వకుండా ఎందుకు ఆర్ఎస్ఎస్ పైన, అలాగే వీసీల నియామకాన్ని అండ్ అమిత్ షాని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అలాగే బీజేపీ ఎంపీలను సభలో అనకూడనటువంటి పదజాలం వాడారు. తర్వాత మళ్ళీ అది రికార్డుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ వీటిని టార్గెట్ చేశారు? మీరు డిమాండ్ చేసిందే కదా, విద్యా వ్యవస్థలో దాంట్లో లోపాలున్నాయి, వాటిని సంస్కరించాలి, సంస్కరణలు రావాలి అని మీరు అడిగిందే కదా. నమస్కారం. నేను ఏమంటున్నాంటేనమ్మా, దాదాపు ఈ 2014 కంటే ముందు వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 100 సార్లు పేపర్ లీకేజ్ అయింది. చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు తోటి వాళ్ళంతా ఆటలాడుతూ ఉన్నారు. ఇక కొత్త ఏం కాదు ఇది, ప్రతి సంవత్సరం అవుతా ఉంది. నీట్ పేపర్ లీక్ అవుతా ఉంది, దాన్ని మసిపూసి మారడికాయని చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఏమనంటే సంఘ విద్రోహ శక్తులు లేవు, అడిగినంతా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, లేకపోతే వీళ్ళంతా మిలిటెంట్స్, లేకపోతే ఏదో పాకిస్తాన్ పేరు మీద ఏదో ఓట్లు దండుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం. కానీ ఇవాళ జరిగిన దాని మీద అయితే రాహుల్ గాంధీ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన ప్రస్తావించింది ఏంటంటే, మన అనాలిసిస్ట్ గారు చెప్పినట్టు ఏదో అమ్మాయి చెప్పిన దాన్ని ప్రస్తావిస్తూ దాన్ని ఏదో బుధదళాలు ఎదురు పట్టాగాల్సి మీదేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు నానా రకమైన రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఎంతసేపు మేము చెప్పిందే కరెక్ట్ అనుకుంటే అది కరెక్ట్ కాదు కదమ్మా అది. కానీ ఇంతమంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఇలా ఫస్ట్ టైం వీళ్ళందరూ వచ్చి ఇలా రోడ్డు మీద ఇంతమంది యువకులు వచ్చి ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఇలా రాజీనామా చేసేటట్టు అది మా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీకి. అందులో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి వాళ్ళు ధర్నా చేయడం, ఇలా మాకు అది పెద్ద విద్యార్థులకు పెద్ద మైలేజ్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ అవర్ పార్టీలో కాదు, ఇది పార్టీ రహితంగా విద్యార్థులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విజయోత్సవాలు చేసుకున్నారు. ప్రభుత్వంలో ర్యాలీలు తీసారు చాలా మంది పిల్లలు. ఎందుకంటే ఎంతో మంది పిల్లల భవిష్యత్తు తోటి ఇది 12 సంవత్సరాల నుంచి ఆడుకుంటా ఉంది బీజేపీ ప్రభుత్వం. కావాలని మసిబూసి మారడికాయం చేస్తా ఉన్నది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈసారి గల్లంతి ప్రభుత్వం మళ్ళీ ఇంకా కనబడదు ప్రజల ముందు. ఎందుకంటే విద్యార్థులు అందరూ ఎన్నో విద్యార్థులతో పెట్టుకున్న పార్టీలు అన్ని చాలా మంది అన్ని పోయినాయి. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా వాళ్ళ హవా నడిచింది కదా. అప్పుడు నడిచింది, ఇప్పుడు తెలుసుకోమని, ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే విద్యార్థులను పెట్టుకున్న అస్సాం గణ పరిషత్ పార్టీ అప్పుడు ఏంది విద్యార్థులు గవర్నమెంట్ పడగొట్టిర్రు. ఇట్లా చాలా ఉన్నాయి. చాలా జేఎన్యూ స్టూడెంట్స్ మీరు ఇందాక చెప్పినట్టు, మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు అంత ఆర్ఎస్ఎస్ భావజాలను అందరూ తీసుకొచ్చి వీసీలో చేశారు. వాళ్ళందరూ కూడా ఎవరు ప్రొఫెసర్ గారు? సార్ అనాలిసిస్ట్ ఇందాక అన్నారు, విశ్లేషకులు అండి, విశ్లేషకులు. అదే ఆయన చెప్పినట్టు అంత ఆర్ఎస్ఎస్ భావజాలం అందరూ వీసీలో, వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నంత కాడ మొత్తం వీసీలను చేశారు. ఈ బీజేపీ భావజాలు, ఆర్ఎస్ఎస్ భావజాలు అందరూ వాళ్ళు నేషనల్. ఆ రోజు స్వతంత్రం తీసుకొచ్చిన వీళ్ళ పార్టీ లేదు అక్కడ. అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ లాంటి అందరూ, జవహర్లాల్ అందరూ పార్టీ కోసం పనిచేసారు. అప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ ఉందమ్మా, అప్పుడు లేదు. తర్వాత వచ్చింది బీజేపీ పార్టీ, 80లో వచ్చింది బీజేపీ పార్టీ. ఎప్పుడు వచ్చామని కాదు కదా, ఇన్ఫార్మర్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నారు కాదండి. ఒక డైలాగ్ ఉంది కదా శంకర్ నాయక్ గారు, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది కదా డైలాగ్. సో వాళ్ళు లేట్ గా వచ్చి 60 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు కాబట్టి మీ పరిపాలన బాగాలేదు, మాది బాగుంది. మాది 60 సంవత్సరాలు ఎన్నో రిఫార్మ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు, ఎన్ని ఫ్యాక్టరీలు కట్టించారు, ఎంతమందికి రిసోర్స్ ఎంప్లాయ్మెంట్ చూపించారు. అవన్నీ ఒకటి ప్రైవేట్ సెక్టర్ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా చేసేది ఏంది ఇప్పుడు? ఇది పక్క పోయి అదానికి అంబానీకి అడ్డగట్టారు అందరు, ఏది కార్పొరేట్ వ్యవస్థ అడ్డగట్టారు. ప్రతి ఒక్క రైతు మన నల్ల చట్టాలు తీసుకొస్తే ఏమైంది పంజాబ్ లో తిరిగి కొట్టి ప్రజలు తిప్పి కొట్టారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అట్లా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఇప్పుడు ఈసారి స్టార్ట్ అయింది, వాళ్ళ మీద రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, కానీ ప్రతిరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఏది చర్చ జరగకుండా ఈ రకంగా విమర్శలు, ప్రతి విమర్శలు, తర్వాత ఎప్పటికప్పుడు సభ వాయిదా పడ్డము, ఇదంతా ఇది చూడడానికి ప్రజలకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి కదా. ఏం జరుగుతోంది? సభల్లో చర్చించాల్సినటువంటి సమస్యలపైన ఇష్యూ బేస్డ్గా చర్చలు జరగాలి, కానీ అదే ఆ వాతావరణం కనబడట్లే. పార్లమెంట్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మరి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. వీళ్ళు మాట్లాడేటప్పుడు అందరు లేచి గందరగోళం చేస్తే సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు చేస్తున్నారంటారా గందరగోళం?
గందరగోళం సృష్టిస్తారు వాళ్ళు బీజేపీ ఎంపీలందరూ. మేము ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారి మాటలు వినాలి, మొత్తం సబ్జెక్ట్ ఉన్నదా లేదా, కరెక్ట్ ఉన్నదా లేదా వినాలి. వినక మునిపే లేచి ఓ ఓ అని అరుస్తా ఉంటారు. అరుస్తా ఉంటే ఏమైతే సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు స్పీకర్ గారు వాయిదా వేసేస్తారు. ఎట్లా దేవుడి మేము చెప్పే సబ్జెక్ట్ ప్రజలకు పోవద్దు, ఇదంతా నిజాలు ప్రజలకు పోవద్దు అని చెప్పి తప్పుదోవ పట్టిస్తారు అంతా. వాళ్ళు చేసే పని అది. ఎన్ని అబద్ధాలు ఆడతారు, 15 లక్షల అకౌంట్లు వేస్తా ఉంటారు, లేకపోతే ఆ రాష్ట్రం ఇది చేస్తా ఉంటారు, రకరకాల అబద్ధాలు ఆడి వాళ్ళు ప్రజలకు వచ్చిండ్రు. అంటే అబద్ధాలు ఎన్ని రోజులు నడుస్తాయమ్మా? చాలా తక్కువ కాలం నడుస్తుంది. నిజాలు చాలా లేట్ గా నిర్భయంగా వస్తుంది. ఈసారికి వాళ్ళందరికీ ఇప్పుడు చెమటలు పట్టించే పని చేసారు విద్యార్థులందరూ. ఈసారి పోయినసారి మోడీకి విద్యార్థులే బలం, యువకులే బలం, కానీ ఈసారి అంతా డైవర్ట్ అయిపోయింది. ఈ విద్యార్థుల పేపర్ లీకేజ్ కాడ నుంచి వాళ్ళందరికీ స్టార్ట్ అయింది ప్రాబ్లమ్స్. అక్కడ ఢిల్లీ సెంటర్ లో ఒట్టి ఫోన్లు చేస్తే ఎంతమంది 1000 మంది వచ్చి ధర్నాలు చేస్తారు, ఎంతో మంది స్టేట్ కు లాఠీ చార్జ్ చేశారు, సంఘ విద్రోహ శక్తులను కేసులు పెడుతున్నారు పిల్లల మీద. కానీ అదే విద్యార్థులు చేసినటువంటి నిరసన ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి తలొగ్గింది కదా కేంద్ర ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు, రాజీనామా చేయించారు. తర్వాత చెప్తే చేసిండు, ఆయన చేసిండు, స్వతహాగా చేసిండు. అది నైతిక విలువ పాటించి వెంటనే రాజీనామా చేయాలి, వేరే నెక్స్ట్ డే రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించి. కానీ అది చేయకుండా మేము ధర్నా చేసిన తర్వాత, యాజిటేషన్ చేసిన తర్వాత, రెవల్యూషన్ చేసిన తర్వాత రాజీనామా చేసిండు. అది మా విజయం, అది అలాది యాదా విజయం. కాంగ్రెస్ హయాంలో జరిగినప్పుడు పేపర్ లీకులు జరిగినప్పుడు ఏ మంత్రి కూడా రాజీనామా చేయలేదు ఎందుకండి? ఎవరు చేయలేదు రాజీనామా. అప్పుడు కూడా మేము చట్టాన్ని అప్పుడు కూడా రూపొందించినాం. అప్పుడే మా గవర్నమెంట్ పోయింది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని మరుగున పడేసారు. అప్పుడు కూడా దాన్ని ప్రచారంగా చేసినారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేయలేదు కదా, మంత్రులు ఎవరు రాజీనామా చేయలేదు కదా. వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు అయిందమ్మా, 100 సార్లు అయింది ఇవాళ పేపర్ లీకేజ్. ఇవాళ మీరు ఎలా అయితే ఆందోళనలు చేశారో అలా ఆ రోజు బీజేపీ చేయలేకపోయింది, అందుకే మీరు ఎవరు రాజీనామా చేయలేదు, అంతే కదా. చేయలేదు. తర్వాత మేము ఇంకోటి, ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలు అన్నిట్లో అయింది పేపర్ లీకేజ్, ఎక్కడ కాలేదు. మొన్న చాలా స్టేట్స్ అయింది. మరి ఇప్పుడు అది మీరు ఫైట్ చేస్తాం కదా. రైట్ అండి శంకర్ నాయక్ గారు. రైట్గా బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారితో మాట్లాడదాం. సుమిత్ర గారు, యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది బీఆర్ఎస్ స్వాగతిస్తోందా, ఎలా చూస్తోంది? రోజా గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారికి, అలాగే రామరెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. యాంటీ పేపర్ లీక్ బిల్లు ఏదైతే సవరణ బిల్లు కేంద్రం చేస్తుందో బీజేపీ ప్రభుత్వం, చిత్తశుద్ధి ముఖ్యం. ముందు చిత్తశుద్ధితో చేసే పని ఏదైనా తప్పకుండా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఈ ప్రభుత్వానికి పరీక్షల నిర్వహణ విషయంలో కానీ, విద్యారంగం పట్ల కానీ కేంద్ర మోదీ సర్కార్కు చిత్తశుద్ధి లేదనేది స్పష్టం. గత 12 సంవత్సరాలుగా మోదీ గారు తన మన్ కీ బాత్ వినిపిస్తారు కానీ మరి విద్యార్థుల మన్ కీ బాత్ వినే ప్రయత్నం ఎంత మాత్రం చేయరు, ప్రజల మన్ కీ బాత్ వినే ప్రయత్నం ఎంత మాత్రం చేయరు. ఇది ఏకపక్ష ధోరణి. తనను తాను దైవాంశ సంభూతుడిగా, మానవాతీతుడిగా ప్రకటించుకున్నటువంటి మోదీ గారు నిజంగా పిల్లలు అంటారు, బయట చర్చ జరుగుతుంది, అదే రాహుల్ గాంధీ గారు లేవనెత్తి ఉంటారు. ఇంకొకటి, ఇవాళ లక్షలాదిగా విద్యార్థులు రోడ్ల మీదకి రావడానికి, కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడానికి, వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పడడానికి, పేపర్ లీకులతో, సమస్యలతో, ఆత్మహత్యల బారిన పడి రోడ్ల మీద పోరాటాలకు, ఇంట్లో చెప్పకుండా రకరకాలుగా అక్కడ మనం అవస్థలు చూసినాం విద్యార్థులవి. మరి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ పరిచయస్తులు కానీ, స్నేహితులు కానీ, బాధ్యత కలిగినటువంటి సంఘంలో ఉన్నటువంటి పౌరులు కానీ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చూసినాం. దీన్ని కాంగ్రెస్ వైఫల్యంగా నేను చెప్తానండి. ఖచ్చితంగా ప్రతిపక్ష కాంగ్రెస్ వైఫల్యము. విద్యార్థులే స్వయంగా తమ సమస్య కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాలి? ప్రతిపక్షం ఎందుకు పోరాడకూడదు? బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఈ పని ముందే ఎందుకు చేయకూడదు? ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పోయి మోదీ గారింటి ముందు దీక్ష చేయాలి? ముందే ఆ దీక్ష ఏదో తాను ఎందుకు చేయకూడదు? సోనం వాంగ్చుక్ గారు దీక్ష చేపట్టక ముందే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకెవరో కాంగ్రెస్ ప్రతినిధులు ఎందుకు దీక్ష చేపట్టకూడదు? కాంగ్రెస్ వైఫల్యమే విద్యార్థుల పోరాటానికి కారణమైంది. ప్రభుత్వం విఫలం చెందింది పరీక్ష నిర్వహణలో. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎస్,
మన్నెం కోటేశ్వరరావు గారు అన్నట్టు లేదా సమాజంలో అందరూ అనుకుంటున్నట్టు వీసీలను తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు కూడా ఇవ్వాలంటున్నారు అదే మాట. వీసీలను కానీ ఇతరులు కానీ సంఘ్ పరివార్ వాళ్ళను ఆర్ఎస్ఎస్ వాళ్ళను తెచ్చి పెడతా ఉన్నారు. ఇదెక్కడి మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఏంటండి? ఎంతకాలం ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తారు? పిడికెడు మంది లేని మైనారిటీలను బూచిగా చూపించి మెజారిటీ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మరి స్వతంత్రం వచ్చి దేశంలో ఎన్ని సంవత్సరాలైనా ఎన్నడూ లేని భయోత్పాతాన్ని ఇప్పుడు సృష్టిస్తారు. ఇప్పుడు హిందువులకు రక్షణ లేదంటారు. మీ పాలనలో మీరు హిందువులమని చెప్పుకునే హిందువులకు ప్రతినిధులమని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ పాలనలో హిందువులకు రక్షణ లేకపోవడం ఏందో అర్థం కాదు. అలాంటి ప్రచారాలు చేస్తారు. విద్యారంగం పట్ల కానీ భవిష్యత్తు పట్ల కానీ చరిత్రను నిజమైన చరిత్రను ప్రజలకు విద్యార్థులకు తెలియజేసే విషయంలో కానీ బీజేపీ మరి లౌకిక తత్వాన్ని విడనాడిందండి. లౌకిక దేశం అనేటువంటి మాటను లౌకిక తత్వాన్ని విడనాడి మతపరమైన విద్వేషాల్ని విద్యార్థుల మెదడులో చొప్పించడానికి, విధ్వంసం గొడవలు సృష్టించడానికి, మెజారిటీ ప్రజలను ఒకవైపు తిప్పడానికి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యూహంలో భాగంగా ఇట్లాంటి చర్యలు. ఇదే ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈ డిమాండ్ తీసుకొని కాంగ్రెస్ ఎందుకు పోరాటం చేయకూడదు? విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని, లేదంటే సవరణలు పరీక్షల్లో సమగ్రంగా చేయాలని. రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు కదా. ఎక్కడండి మీరు మాట్లాడతారు శంకర్ నాయక్ గారు మా గెలుపు అని చెప్తారు. ఎట్లా అండి? నవ్విపోతారు పిల్లలు కూడా. మీ గెలుపు ఎందుకు అవుతుంది? ఇది విద్యార్థుల గెలుపు. ఇది విద్యార్థుల గెలుపు, మీది కాదు. ఇది కాంగ్రెస్ గెలుపు కాదు. ఎస్, విద్యార్థులు చేసిండ్రు. వాళ్ళు దెబ్బలు తిన్నారు, వాళ్ళ లాఠీల దెబ్బలు తిన్నారు, వాళ్ళ నెత్తురు, వాళ్ళ చెమట ఢిల్లీ వీధులు వాళ్ళ నెత్తురు వాళ్ళ చెమట కారింది. మీ గెలుపు కాదు, కాంగ్రెస్ గెలుపు కాదు. ఇది కాంగ్రెస్ గెలుపు కాదు. చాలా సార్లు ధర్నా చేసినాం మేము. మీ ఆయనలో 15 సార్లు కేసీఆర్ 15 సార్లు లీక్ అయింది. 15 సార్లు శంకర్ నాయక్ గారు సుమిత్ర గారు అడుగుతున్నది ఏంటంటే, అక్కడ సోనం వాంగ్చుక్ దీక్ష కూర్చునే ముందు మరి మీరెందుకు దీక్ష కూర్చోలేదు? సిజేపీ ప్రొటెస్ట్లు చేయడానికంటే ముందు మరి మీరెందుకు దీన్ని హైలైట్ చేయలేదు? వాళ్ళు చేసిన తర్వాత మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఆ తర్వాత మోదీ ఇంటి ముందు వెళ్ళి కూర్చొని ఇదంతా అందరికంటే ముందే మాట్లాడిన రాహుల్ గాంధీ గారు. సరే, ఎవరి విజయమో దేశ ప్రజలకు తెలుసు. ఇది విద్యార్థుల విజయం అని దేశ ప్రజలకు తెలుసు. ఇవాళ మీరు ఎంత ఓన్ చేసుకోవాలనుకున్నా మీకు సొంతం కాదు. మోదీ గారిని భయపెట్టింది, అర్ధరాత్రి ప్రకటన చేయించింది విద్యార్థులండి. యువశక్తి, విద్యార్థుల శక్తి, యువశక్తి అంచనా వేయడానికి వీలైనటువంటిది. అదొక జంజా మారుతం. దాంతో యువతతో తలబడితే నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది తెలియదా? ఇక్కడ మరి విద్యాశాఖ మంత్రిని కాదు, ఇక మీరే తప్పకుండా దశకు వచ్చినప్పుడు మోదీ గారు తను తప్పుకోవడం కన్నా లాఠీ చార్జ్ చేసింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. దెబ్బలు తినేది మా ప్రతిపక్ష లీడరు. విద్యార్థులు దెబ్బలు తిన్నారు. పెల్లెట్ గన్స్ వాళ్ళ మీద ఉపయోగించారు. శంకర్ నాయక్ గారు మీరు మాట్లాడినా ఇప్పుడు అదే కదా విద్యార్థుల విజయాన్ని, దీన్ని కూడా క్రెడిట్ చోరీ జరుగుతోంది ఇక్కడ. ఎస్, విద్యార్థుల విజయాన్ని క్రెడిట్ చోరీ చేయాలనుకుంటే ఇది వరకు ఏమన్నా ఎంతో కొంత ఉన్నది, అది కూడా దాన్ని ప్రజలు తెలంగాణ రావడం కారణం ఎవరు? విద్యార్థులే కదా. మరి కేసీఆర్ ఎందుకు ఓన్ చేసుకుంటుండే? ఏమన్నా కేసీఆర్ వాంగ్చుక్ గారి నాయకత్వంలో విద్యార్థులు వచ్చిండ్రు. వాంగ్చుక్ గారికి దక్కదా? వాంగ్చుక్ గారికి దక్కదా? కేసీఆర్ గారితోనే తెలంగాణ విద్యార్థులు గాని తెలంగాణ జనం గాని అందరు కదిలిండ్రు. మేం చేసుకోవడం కాదు. అడగండి విద్యార్థులను, అడగండి సుమిత్ర గారు. ఓకే, రైట్. నేను రామ్ రెడ్డి గారితో మాట్లాడాలి. దానికంటే ముందు డిబేట్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. స్టే ట్యూన్డ్.